విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల నష్టం అంట. నష్టం నిజమండి అది. విద్యుత్ రంగంలో యాక్చువల్గా వాస్తవానికి 2014-15 విద్యుత్ రంగానికి సంబంధించిన అంటే డిస్కామ్లు, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కలిపితే రాష్ట్ర విభజన నాటికి 6,625 కోట్లు కంప్లీట్ పూర్తి నష్టాలు. అట్లాంటిది 2018-19 వచ్చేటప్పటికి 28,715 కోట్లు. అంటే 6,625 కోట్ల నుంచి మీరు 28,715 కోట్లకు నష్టాన్ని పెంచినారు. 2022-23 నాటికి, ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చినాయి కాబట్టి కంపెనీస్ కాబట్టి 29,110 కోట్లు. అంటే మీరు నికరంగా మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరా నష్టాలు 22,089 కోట్లు అయితే మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మాకు చిత్తశుద్ధి లేదంట, మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట.